పోతన భాగవతము అంచిత దివ్యమూర్తి పరమాత్మకై కలుషాత్ముడైన నక్కంచరుడస్మదీయ వర గర్వమునన్ భువనంబులెల్లగారించు మదించి ఇట్టి విపరీత చరిత్రుని ద్రుంపకిట్లు పేక్షించుటగాదు వీని బలిసేయువ సుందరకున్ శుభంబగున్. దివ్య స్వరూప పరమాత్మ, ఈ పాపాత్ముడైన రాక్షసుడు నా వరం వల్ల గర్వించి లోకాలన్నిటినీ చీకాకుపరుస్తున్నాడు. ఇటువంటి దుశ్చరిత్రుని చంపకుండా ఇలా నిర్లక్ష్యం చేయటం సరికాదు. వీనిని సంహరించు, భూదేవికి శుభం కలుగుతుంది అని ఈ పద్య భావం. బాలుడు కరముననుగ్రవ్యాలము ధరించి యాడు వడపున రక్త పాలుని ద్రుంపక యోరక పాలాచ్యుట నీతియే శుభప్రదయింకన్. శుభకరా, చిన్నపిల్లవాడు చేతిలో భయంకర సర్పాన్ని పట్టుకుని ఆడుకునే విధంగా ఈ రాక్షసరాజును చంపకుండా ఊరికి ఉపేక్షించడం మంచిదా అని ఈ పద్య భావం. అంతేకాక అనఘా ఈ అభిజిన్ ముహూర్తమున దేవారాతి మర్దింపవే ననయంభున్మరి దైత్యవేలయగు సంధ్యాకాలమే తెంచినన్ ఘనమాయా బలశాలి అయిన ధనుజున్ ఖండింపగారాదు కావున ఈ వేళన త్రుంపు సజ్జన హిత ప్రోద్యోగరక్కుండవై. పుణ్యాత్మ, ఈ అభిజిత్తు ముహూర్తములోనే అనగా మిట్ట మధ్యాహ్నమే రాక్షసుని చంపకపోతే ఆ తరువాత రాక్షసుల వేళ అయిన సాయంకాలం వస్తుంది. ఆ సమయంలో రాక్షసుల మాయాజ్వలం వృద్ధి చెందుతుంది. అప్పుడు చంపడం సాధ్యం కాదు. కావున సాధుజనులకు మేలు చేసే సంకల్పంతో ఇప్పుడే వీరుని చంపు అని ఈ పద్య భావం. అని సరసి జగర్భుడు పల్కిన వచనములర్తి విని నిలింపులు గుంపుల్ కొని చూడ తస్మితానన వనజము తెలువందన సురవరు కవిముకుడై అని ఈ విధంగా పలికిన బ్రహ్మ మాటలు విని విష్ణువు దేవతలంతా చూస్తుండగా మందహాస వదనారవెందంతో ఒప్పుతూ రాక్షసుని ఎదుట నిలబడి ఉండరీకాక్షుడయ్యును భూరి రోష నిరతి ధరుణారుణాంభోజనేత్రుడగుచు గనగదాదండమిత్తి రాక్షసుని హనువునుగ్రగతి ముత్తివాడును పరించే. విష్ణువు యొక్క తెల్ల తామరల వంటి కన్నులు రోషంతో ఎర్ర తామరల వలె కాగా తన పెను గదాదండంతో ఆ రాక్షసుని దవడపై తీవ్రంగా మోదాడు. వాడు ఆ దెబ్బను తట్టుకున్నాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.